హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటంటే కేంద్ర కేబినెట్ 8 పే కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందండి. అంటే ప్రభుత్వం కొత్తగా జీతాలు, పెన్షన్, అలవెన్సెస్ వంటి వాటిని లెక్కించడానికి ఒక కమిషన్ ని ఏర్పాటు చేసిందని అర్థం అండి. మరి ఇప్పుడు ఈ కమిషన్ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఎంత పెంచాలి, పెన్షన్ ఎంత ఇవ్వాలి, డిఏ లెక్కలు ఎంత ఉండాలి వంటి వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తుందండి. ఈ 8 పే కమిషన్ ఏర్పాటుకు ముగ్గురు వ్యక్తుల్ని ప్రభుత్వం అనేది నియమించిందండి. అందులో మొదటి వ్యక్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. ఈవిడ మాజీ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారండి. ఈవిను 8 పే కమిషన్ యొక్క చైర్పర్సన్ గా నియమించారు. అదేవిధంగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు, ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో బెంగళూరు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారండి. ఈయన్ని 8 పే కమిషన్ యొక్క మెంబర్ గా నియమించారండి. అదే విధంగా పంకజ్ జైన్ గారండి, ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారండి. ఈయన పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖలో ప్రెజెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారండి. ఈయన్ని మెంబర్ సెక్రటరీగా నియమించారండి. వీళ్ళు ముగ్గురు కలిసి 18 నెలల్లో ఒక రిపోర్టుని తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలండి. అంటే దాదాపుగా 2027లో ఈ 8 పే కమిషన్ అనేది వచ్చే అవకాశం ఉందండి. ఒక విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.